ప్రభావం సృష్టిస్తుంది. ఇంకా మామూలుగా నీ మెదడు 20 హెర్ట్జ్ బ్రెయిన్ వేవ్స్ ఫ్రీక్వెన్సీలో పనిచేస్తూ ఉంటుంది. కానీ అక్టోబర్ 30, 2025న అది 100 హెర్ట్జ్ బ్రెయిన్ వేవ్ ఫ్రీక్వెన్సీకి చేరుతుంది అని అంచనా వేస్తున్నారు. బాబా 40 నుంచి 100 హెర్ట్జ్ ను గామా వేవ్స్ అంటారు సైంటిస్టులు. ఈ గామా తీవ్రతతో మెదడు పనిచేస్తే అది ఉన్నత చైతన్యం, అతీంద్రియ శక్తుల వంటి పరిస్థితులను ఇస్తుంది మనిషికి. ఆ రోజు ఆ ఫ్రీక్వెన్సీని టచ్ అవుతారందరూ. ఇప్పుడు చూడు, 600 కోట్ల మనుషులంటే 76% మానవాళి ఆ రోజున ఆ విద్యుదయస్కాంత మార్పుకు లోనవుతారు. అందులో ఒక సగం మందికి సహజంగానే విద్యుదయస్కాంత క్షేత్రాలు గ్రహించే తత్వం ఉంటుంది. ఇంకా 4 కోట్లకు పైగా మనుషులు ఆ రోజున పూర్తి అతీతాన్ని అనుభవిస్తారు. భారత కొలమానం ప్రకారం సాయంత్రం 5:44 ఎఫెక్ట్ పీక్ లో ఉచ్చ స్థాయిలో ఉంటుంది. ఇంకా దానికి 6 గంటల ముందే ఎఫెక్ట్ మొదలై పెరుగుతూ వెళుతుంది. 6 గంటల తర్వాత కూడా ఎఫెక్ట్ తీవ్రత ఉంటుంది నాన్న. ఆ రోజు మాత్రం టెక్నాలజీ విషయాలు సరిగ్గా పనిచేయకపోవచ్చు. జీపీఎస్లు, కమ్యూనికేషన్ నెట్వర్కులు, పవర్ గ్రిడ్లు ఒత్తిడికి లోనవుతాయి. అంటే యూనివర్స్ తల్లి చెప్తోంది, టెక్నాలజీని పక్కన పారేసి నీలో నువ్వు లోతైన బంధంలోకి వెళ్లే సమయం ఆ రోజు అని. బాబా, అక్టోబర్ 30, 2025కి ఇంకా సమయం ఉంది.